వాయమ్మో వాయ్యో ఏమెండలరా నాయనా దంచుడు దంచుతున్నాయి. పగటిలా ఆఫీస్కి వద్దామని బండి మీద బయలుదేరితే మాడ వలిగిపోయే తారీఖులో చంపుతున్నది కదా. ఆ సూరన్నకున్న కోపం మొత్తం మన మీదనే చూయించినట్టే అనిపిస్తున్నది ఈ ఎండలను చూస్తుంటే. ఇక తొవ్వంటూ వస్తుంటే ఓ కాడ కర్బూజకాయ ముక్కలు దోసకాయ ముక్కలు అయితే తిన్నా. ఇక మా ఆఫీస్కు దగ్గర పట్ల తాటి ముంజలు కూడా అప్పుడప్పుడే తీసిస్తే ఓ 4 తినేటాలకు కడుపుల జర్రంతా చల్లబడ్డట్టు అనిపించింది. పానం నిమ్మలమైంది. ఆయన ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావమ్మా అని కోపానికి వస్తున్నారా ఎట్లా? ఇగో గీ మంత్రి సార్ని చూసినాక నాకు ఈ ముచ్చట చెప్పాలనిపించిందోలా. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సారు ఏకంగా కత్తి పట్టి మరి తాటి ముంజలు తీసి పక్క పంటోళ్ళకిస్తున్నాడు కదా. మరిగా సారు చిన్నప్పుడు తాటి చెట్లు ఎక్కిందో లేదో తెలియదు గాని చిన్నప్పటి సంధి కత్తి పట్టి ముంజకాయలు కోసిన అలవాటైతే ఉన్నట్టే అనిపిస్తున్నది చూత్తంటే. హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనకు పోయిన మంత్రి పొన్నం సారు తొవ్వబందుకు తాటి ముంజలు అమ్ముతున్నోళ్ళు గానరాంగల్నే కారు పక్క కాపిండు. సీదా అన్న దగ్గరికి పోయి కత్తి తీసుకొని మరి ముంజలు తీసిండు. ఇక దీన్ని అక్కడున్న లేవులో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ ముంజలు తింటుంటే మంత్రి పొన్నమన్నకు చిన్ననాటి రోజులు యాదికొచ్చినాయో ఎట్లనో తెలియదు గాని మంత్రి హోదాలున్నోళ్ళైనా ఎవ్వలైనా తాటి ముంజలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆగాల్సిందే. ఓ 4 ముంజలు తినాల్సిందే అన్నదాన్ని మంత్రి పొన్నమన్న రుజువు చేసిందని అనబట్టిండ్రు ఈ వీడియో చూసినోళ్ళు. అన్నట్టు తాటి ముంజలు తింటే పానానికి చాలా మంచిదటనొల్లా. ఎండాకాలం పెయ్యికి సల్వ చేస్తుందట. మరీ ముఖ్యంగా ఏం గింత కూడా మందులు లేకుండా పూర్తి ఆర్గానిక్ గా కాస్తాయి ముంజకాయలు. కాబట్టి పబ్లిక్ మీకు సుతం తాటి ముంజలు ఎక్కడ కానొచ్చినా తప్పకుండా తినుండ్రి, సరేనా?